హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మునక్కాయ పప్పు. దీనికోసం కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, మునక్కాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి. కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసి సగానికి పైగా నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి, ఇలా సగానికి పైగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేదాకా చక్కగా మనం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టుగా. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకి చీరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 టమాటాలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా తరగాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పును బాగా మనం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారా, 6 విజిల్స్కి ఎంత చక్కగా ఉడికిందో పప్పు. అస్సలు ముక్కలు లేకుండా చాలా చక్కగా ఉడికి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి అందులో ఆవాలు మరియు జీలకర్రను వేసుకోవాలి. ఇదిగోండి, ఆవాలు బాగా చిటపట్లాడేంత వరకు వాటిని వేగించాలి. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా చిటపట్లాడాయో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని ఇందులో వేసుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత ఇందులో టమాటో పీసెస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని టమాటోలోంచి వాటర్ బయటకు వచ్చేదాకా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి టమాటోలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసాక అందులో మునక్కాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు మరియు కారం అలాగే పసుపు వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. పసుపు మరియు కారం పచ్చివాసన పోయేదాకా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టి మనం బాయిల్ చేయాలి. 10 నిమిషాలకి ఇలా చక్కగా మనకు కుక్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా మునక్కాయ ఉడికిందో. తర్వాత గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా బాయిల్ అవుతునేటప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, 2 మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. మునక్కాయ కూడా మనకు విరగకుండా చక్కగా ఉంది. ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇదిగోండి, ఇలా మరిగిన తర్వాత మనకి టేస్టీ మునక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.